నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాల ఎస్బీఐ కాలనీలో కొండ చిలువ హల్చల్, భయంతో పరుగులు తీస్తున్న స్థానికులు। ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు తూచా అమలు। నంద్యాల పట్టణంలోని ప్రత్యేక ఉపకారాగారాన్ని జిల్లా న్యాయమూర్తి వెంకట శేషాద్రి ఆకస్మికంగా తనిఖీ। ఆలగడ్డ ప్రజలందరూ గ్రామ స్థాయిలో అభివృద్ధి పథకాలు చూడబోతున్నారు। గాయత్రి దేవాలయంలో కార్తీక మాస రుద్రాభిషేకం, పోటెత్తిన భక్తులు। శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తి వెంటనే ఆపండి। రెవెన్యూ ఉద్యోగస్తుల వీఆర్ఓలకు ఉద్యోగ భద్రత వేతనాలు పెంచాలి। నంద్యాల జిల్లా ప్రభుత్వ పెన్షన్ల ఉద్యోగుల కోసం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేశాను। నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో స్థానికులను భయభ్రాంతులకు గురి చేసి హల్చల్ చేస్తుంది కొండ చిలువ। స్వాస్తిక్ నగర్ వద్ద ప్రధాన రహదారిపై నివాస గృహాల వద్ద రోడ్డు దాటుతున్న కొండ చిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు। కొండ చిలువ రాళ్ల మధ్య దాక్కున్న తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు। దీంతో అటవీ శాఖ అధికారులు కొండ చిలువను పట్టుకున్నారు। కొండ చిలువను నల్లమల్ల అడవిలో వదిలేస్తామన్నారు అటవీ అధికారులు। అట్లే పట్టాలి దాన్ని మళ్ళీ మాట ఇవ్వడమే కాదు, ఇచ్చిన మాటపై నిలబడి హామీని నిలబెట్టుకోవాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమని న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు। రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు రోజు కాబట్టి ఒక రోజు ముందుగానే నంద్యాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ పాల్గొని పెన్షన్దారులకు తన స్వహస్తాలతో పెన్షన్ అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది పేద నిరుపేదలకు మంచి జరుగుతుందని అన్నారు। ముఖ్యంగా దివ్యాంగుల మతిస్థిమితం లేని వారు వాళ్ళకి అంతకు ముందు వస్తున్న పెన్షన్ ను అమౌంట్ పెంచి ఇస్తున్నామని తెలిపారు। పెన్షన్ కంపెనీ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలే కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేడు అనంతపురం జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు। ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పెన్షన్దారులకు ఒక రోజు ముందుగానే పంపిణీ చేయడం అనేది దేశంలోని ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగదని, అది మన రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమైందన్నారు। నంద్యాల పట్టణంలోని ప్రత్యేక ఉపకారాగారాన్ని కర్నూలు జిల్లా న్యాయమూర్తి వెంకట శేషాద్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఆయన పరిసరాలను పరిశీలించారు। జైల్లోనే వంటగదిలోనే ఆహారాన్ని ఆయన పరిశీలించారు। స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, ఖైదీల గదులను పరిశీలించారు। ఖైదీలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ప్రతిరోజు పరిశుభ్రత పాటించాలని, అందుకోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। ముద్దాయిలకు ప్రతిరోజు జ్వరం పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు। స్తోమత లేని వారికి విచారణ కేసులో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు। న్యాయ వ్యవస్థలో వస్తున్న నూతన మార్పులను విచారణ విధానాల్లో తెలియజేశారు। అన్ని జిల్లాలకు తిరుగుతూ ఈరోజు నంద్యాల ఉపకార ఇక్కడ ఉండే ఖైదీలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది। ముఖ్యంగా ఏమిటంటే ఎవరైతే చాలా కాలంగా బెయిల్ రాకుండా జైల్లో ఉన్నారో వారిని కనుక్కోవడము, బెయిల్ వచ్చినా షూరిటీస్ లేకుండా ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు ఏం చేయాలా అనేది దాని విషయంలోను, మరియు ముఖ్యంగా ఏంటంటే అడ్వకేట్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అడ్వకేట్ స్తోమత లేకుండా అడ్వకేట్ను ఎంగేజ్ చేసుకొని వాళ్ళు బెయిల్ మీద కానీ నెక్స్ట్ కేసు ప్రొసీడింగ్స్ చేసుకునేదానికి లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారిని గుర్తించి వారికి ఉచిత న్యాయ సహాయము అందించాలనే ఉద్దేశంతోనే జైలు విజిట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఖైదీల యొక్క బాగోగులు, సమాచారము మరియు ములాఖాత్ గురించి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి, జైల్లో ఉండే కండిషన్స్ గురించి ఇక్కడ జైలు విజిట్ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగానే నంద్యాలకు రావడం జరిగింది. ఖైదీలతో ఇంటరాక్ట్ చేయడం జరిగినది. వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఆలగడ్డ ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లె గ్రామంలో కొత్తగా నిర్మించిన మినీ గోకులంను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అలాగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 1వ తేదీ కంటే ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ దేశంలోనే 30 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు పెన్షన్ పెంచి రాష్ట్ర ప్రజల అవసరాల కోసం 1వ తేదీ కంటే ముందే 30వ తేదీనే పెన్షన్ పంపిణీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమే, మన టీడీపీ ప్రభుత్వమే. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం పెన్షన్ 1000 రూపాయలు పెంచుతా అని చెప్పి పెంచలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారం గెలిచినప్పటి నుంచి 1వ తేదీ నుండి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి. అందరికి పనులు చేయండి. వాళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు మనవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాడికి వేయని వాడికి అందరికి కూడా పనులు చేసి గ్రామాలలో ఆలగడ్డ తాలూకా మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకులను చూసి శభాషను అనుకునేలాగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా పిలుపునిస్తూ మరొకసారి గ్రామంకి వచ్చి గోకులం షెడ్ ఓపెన్ చేయడమే కాకుండా మరి సీసీ రోడ్లు అన్ని కూడా తొందరలోనే రాబోతున్నాయి. మరి పెన్షన్లు అన్ని కూడా ఈ రోజు కొంతమందికి పెన్షన్లు కూడా పంచడం జరిగింది. తొందరలోనే వచ్చే రోజుల్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఉయ్యలవాడకి ఏదైతే నంద్యాల స్థానిక విశ్వనగర్ లో వెలిసిన గాయత్రి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు కార్తీక రుద్రాభిషేకం ఘనంగా భక్తులు నిర్వహించడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో రుద్రాభిషేకం విలువార్చన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు కార్తీక మాసం అమావాస్య కావడంతో భక్తులందరూ రుద్రాభిషేకం విలువార్చన మహాశివలింగం ఏర్పాటు చేసి దీపోత్సవం అంగరంగ వైభవంగా ఓం నమ శివాయ అంటూ దేవాలయంలో మారుప్రోకింది. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. వేరే వాళ్ళకి ఇచ్చేయి చేసి వెలిగినాయి
శివాయ. అమ్మ, కార్తీక మాసంలో 30 రోజులు గాయత్రి విశ్వకర్మ దేవాలయం విశ్వనగర్ నందు 30 రోజులు కూడా రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగినది. సాధారణంగా కార్తీక మాసంలో బిజీగా ఉంటది కాబట్టి అన్ని దేవాలయాల్లో మామూలు అభిషేకాలు నిర్వహిస్తారు. కానీ మేము ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి రుద్రాభిషేకం నిర్వహిస్తా ఉన్నాము. రుద్రాభిషేకం అనంతరం కార్తీక అమావాస్య రోజు మృత్తికతో తయారు చేసినటువంటి మహాశివలింగానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి తదనంతరము లక్ష బిల్వార్చన, మహానైవేద్యము, దీపార్చన చేసి భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా భక్తులందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలకు ఎటువంటి ఆదాయము లేదు, కేవలము భక్తుల సహకారంతో మాత్రమే నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం అంతా కూడా. తర్వాత ఇప్పుడు 3 గంటల నుంచి గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపండి. ప్రకృతి కరీకరించిన శ్రీశైలం రిజర్వాయర్ ను ఖాళీ చేస్తున్న పాలకుల వైనంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి దిగువకు నీళ్లు వదులుతున్న అంశంపై శనివారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథ రామిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా సాగునీటి రక్షణకు రూపొందించిన శ్రీశైలం రిజర్వాయర్ విధి విధానాలను బొగ్న వివరిస్తూ వందలాది టీఎంసీల నీళ్లు శ్రీశైలం దాటి దిగువకు వెళ్లినప్పటికీ రాయలసీమలోని ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించడంలో రాష్ట్ర జలవనరుల శాఖ విఫలమైందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొగ్న దశరథ రామిరెడ్డి విమర్శించారు. ఈ వర్ష సంవత్సరంలో జూన్ 1 నుండి నేటి వరకు కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లతో 1032 టీఎంసీల జలాలు శ్రీశైలం రిజర్వాయర్ కు చేరాయి. దశరథ రామిరెడ్డి, అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి. శ్రీశైలం రిజర్వాయర్ లో నీళ్లు విపరీతంగా తరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు అంటే 30వ తారీఖున తీసుకుంటే 865.6 అడుగుల లెవెల్లో 153 టీఎంసీలకు నీరు తరిగిపోయింది. మన ఈ సంవత్సరం వర్షాకాలం తీసుకుంటే జూన్ 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు 1532 టీఎంసీల నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ లో వచ్చి ప్రకృతి కనికరించిన సందర్భంలో కూడా ఇంత లెవెల్కు తగ్గిపోయాయంటే ప్రభుత్వాలు ఏదో చేయవలసిన కార్యక్రమం చేయడం లేదు, రాయలసీమ పట్ల నిర్లిప్తంగా ఉన్నదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికంటే ముందుగా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క అవసరాలు ఏంటి, దాని విధి విధానాలు ఏంటి తెలుసుకోవడానికి శ్రీశైలం ప్రాజెక్టు ఒక మహత్తరమైన లక్ష్యంతో సాగునీటిని దుర్వినియోగం చేయకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో నిర్మాణం చేశారు. అంటే ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నుండి కేవలం నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఇవ్వాల్సిన 264 టీఎంసీ నీటిని వినియోగించుకొని మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే దానికి లోబడి మాత్రం విద్యుత్ ఉత్పత్తి చేయాలి. మిగిలిన నీటి అన్నింటినీ కూడా బచావ్ ట్రిబ్యునల్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. శ్రీశైలం ప్రాజెక్టు అనుమతిస్తున్నప్పుడు భవిష్యత్తులో శ్రీశైలం ప్రాజెక్టు మీద ఏదైనా నిర్మాణాలు జరిపితే దానికి నీటిని వినియోగించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మనకు అదృష్టం కొద్దీ రాష్ట్ర విభజన చట్టంలో గాలేరు నగరి, తెలుగొంగ, వెలుగొండ, హంద్రీనివా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టులను నీటిని వినియోగించుకునే హక్కు కూడా మనకు ఉంది. అంటే ఆ నీరంతా శ్రీశైలం నిలబెట్టుకుని మనం వాడుకోవాలి. అదేవిధంగానే రాష్ట్ర విభజన చట్టంలో కూడా చాలా కేటగిరికల్గా మెన్షన్ చేశారు. త్రాగునీటికి, సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత మాత్రమే విద్యుత్ శక్తికి ఉత్పత్తి చేయాలని చెప్పి. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు శ్రీశైలంలో వచ్చినప్పుడు చాలా ఒక గొప్ప విషయం చెప్పారు. నేనే రివర్సిబుల్ టర్బైన్స్ ను శ్రీశైలం దగ్గర ఏర్పాటు చేశామని చెప్పి. అంటే ఏదైనా అవసరం ఉండి నాగార్జున ఆయకట్టు కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటే కరెంటుకు నీళ్లు వాడుకుంటూ ఆ నీటిని తిరిగి తోడివేసి శ్రీశైలంలోకి చేయడానికి కావాల్సిన నిర్మాణాలు నేనే చేపట్టానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని విధి విధానాలు, ఇన్ని నిబంధనలు శ్రీశైలంలో ఉన్నప్పటికీ ఏ నిబంధన పాటించకుండా నీటినంతా తరలించుకొని పోతూ ఉంటే ఒక మేధో సంపన్నుడు, ఒక డైనమిక్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు కోసం 5 మండలాలను కలుపుకున్నారు. అదేవిధంగా అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్ మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా 15,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నా అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి నిర్వహణ గురించి అలక్ష్యంగా ఉన్నారంటే ఆయనకు విషయాన్ని అధికారులు తీసుకుపోవడం లేదని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు స్పందించి చాలా కీలకమైన అంశం, శ్రీశైలం రిజర్వాయర్ లో బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం 854 అడుగుల కనీస నీటి మట్టంలో 90 టీఎంసీల నీరు ఉండాలి. దానిపైన క్యారీ ఓవర్ 60 టీఎంసీలు ఉండాలి. మొత్తం 150 టీఎంసీల నీరు ఎప్పటి వరకు ఉండాలి? వచ్చే సంవత్సరం వర్షాకాలం మొదలయ్యేంత వరకు ఉండాలి ఇన్ని నీళ్లు వచ్చినప్పుడు. మరి ఈ రోజు రబీ కాలం తయారవుతున్నప్పటికీ
నంద్యాల స్థానిక నిషాద్ భవనంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఆర్ఓల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు గరికపాటి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా విఆర్ఓల సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయాలని, నూతన బాడీలో అధ్యక్షులు కార్యదర్శులుగా ఎన్నుకోవడం జరుగుతుందని, విఆర్ఓ విఆర్ఏలను పర్మనెంట్ చేయాలని, జీతం వేతనాలకు పెంచాలని, తండ్రి పరిచయం లేక ఆయన స్థానంలో కొడుకు పని భద్రత కల్పించాలని, విఆర్ఓలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని బొబ్బరాజు అధ్యక్షులుగా నియమించి వారికి సమస్యలకు అండగా నిలిచే విధంగా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా అధ్యక్షులు కామేష్, రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు రామచంద్రరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మన ప్రధాన సమస్యలైన ప్రమోషన్లు, అటెండర్ వాచ్మెన్లు, తర్వాత ఏవైతే మనకు తీసుకెళ్లాలనే దాని మీద రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఇచ్చున్నారు. అవన్నీ చర్చలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము నంద్యాల జిల్లాకు సంబంధించి నూతన గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇతర కార్యవర్గ ఎన్నిక కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో విఆర్ఏల సమస్యలు ఏవిన్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ అన్ని చర్చించుకుంటున్నాము. ఏ సమస్య ఉన్నా కూడా మేము రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి మా ఈసీ మీటింగ్లలో అయితేమి బొప్పరాజు గారికి ఫోన్ ద్వారా కానీ లేదంటే ప్రత్యేకంగా కలిసి అయినా కానీ వీరి సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కార్యదర్శిని ముఖ్యంగా ఇక్కడ ఈ నంద్యాల జిల్లా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, రాష్ట్రం అంతటా తిరిగి ప్రతి ఒక్క జిల్లాలు కొత్త బాడీ ఏర్పాటు జరుగుతా ఉంది. అక్కడ ప్రతి జిల్లాలోనూ అధ్యక్ష కార్యదర్శులు ఆ బాడీ ఏర్పాటు చేసి విఆర్ఏ సమస్యలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బొప్పరాజు గారి ఆదేశాల మేరకు బ్రహ్మయ్య గారి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతా ఉంది. ప్రతి జిల్లాలోనూ మేము వెళ్ళిన ప్రతిసారి మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతా ఉంది. అందులో ముఖ్యంగా 3 ప్రధాన డిమాండ్లు ఉన్నాయండి. మాకు ప్రమోషన్స్ అంటే గత 10 సంవత్సరాలుగా విఆర్ఏగా చేస్తూ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. విఆర్ఏ నుంచి విఆర్ఓ, నైట్ వాచ్మెన్, అటెండరు, రికార్డ్ అసిస్టెంట్, ఇదొకటి. తర్వాత రెండోది జీతభత్యాల పెంపుదల. మాకు 10,500 మాత్రమే జీతం వస్తా ఉంది విఆర్ఏగా, కానీ మేము పార్ట్ టైం అయినా కానీ ఫుల్ టైం మేము చేస్తా ఉన్నాము. మాకు శాలరీ కూడా జీతం పెంచమని అదొక రెండో సమస్యగా చెప్తున్నాము. మూడోది ఏదైతే ఉందో, తండ్రుల స్థానంలో వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ పిల్లలు దాదాపు 10 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా ఈ 3 సమస్యల మీద మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 3 రిప్రజెంటేషన్లు మేము త్వరలోనే సాధిస్తామని ప్రతి ఒక్క జిల్లా అయిపోయిన తర్వాత వీసీ మీటింగ్ లో బొప్పరాజు గారి, వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ సమస్యలు ముందుకు తీసుకెళ్లి విఆర్ఏలందరికీ న్యాయం చేకూరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మన రెగ్యులర్ ఇయర్ కలిసి కమిటీలు వేసి మన కోరికలు సాధించుకోవడానికి బొప్పరాజు గారి ఆదేశాల ప్రకారం మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా కార్యక్రమాలు ఏంటంటే, మేము రాష్ట్ర స్థాయిలో చేసేది జీతాలు పెంచడం, ప్రమోషన్లు ఇప్పించడం, 30%, 70%, 20%, 70%, ఈ విధంగా మన ఏరియాలకు సేవ చేయడానికి ముందే మేము జూన్ 27వ తారీఖు రెవెన్యూ మినిస్టర్ గారికి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అప్రూవల్ అయి ఉన్నాయి. వాటి గురించి చర్చ జరుగుతుంది. మన దురదృష్టం ఏంటంటే, ఇది వాళ్ళు అదలు రావడం కారణం వల్ల పెండింగ్ పడిపోయి అది ఎప్పుడు పోయినా కూడా చూద్దాం అని అంటున్నారు. కానీ లేకపోతే ఏదో ఒకటి మనం సాధించే వాళ్ళని. కనుక ఈ కొంచెం లేటుగా బొప్పరాజు గారు తప్ప ఎవరు చేయలేరు ఈ రాష్ట్రంలో. కింది స్థాయిలో మన వాళ్ళంతా కూడా జిల్లా స్థాయిలో మన ఇఆర్ఏలు ఎవరి దగ్గరికి పోవాలంటే ఏ చిన్న సమస్య ఉన్నా కూడా జేఏసీ నాయకుల దగ్గరికి, జిల్లా నాయకుల దగ్గరికి పోయి వాళ్ళతో ఉండి పని చేయించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ప్రతి ఒక్కదానికి రాష్ట్ర నాయకులు కాదు, జిల్లాలో ఉన్నటువంటి మండలాలు, డివిజన్ నాయకులు మొత్తం కలిసి జేఏసీ నాయకులు, జిల్లా నాయకుల దగ్గరకు పోయి చేయించుకోవాలి. అయ్యా మా పని ఈ పని చేయాలి, ఆ పనులను మీరు చేయించుకోవచ్చు వాళ్ళ చేత. విడివిడిగా పోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోవచ్చు. రాష్ట్ర సేవలో వచ్చేసరికి వాళ్ళే మన గురించి వాళ్ళు వీసీ మీటింగ్ అయినప్పుడు వీఆర్ఏలు చేయాలి, బొప్పరాజు గారికి చెప్తారు. బొప్పరాజు గారు నేను అడుగుతాను, మేము అందరం కలిసి బలంగా చేసుకొని మన కోరికలు సాధించుకోవడానికి మీ అందరూ ముందుగా ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉంటేనే నేను సాధించగలం. డిఏ చేసుకొచ్చాం బొప్పరాజు గారి స్థానంలో, మట్టి ఖర్చులు 5,000 చేసుకొచ్చాం ప్రభుత్వంతో పాటు. మన కోరికలన్నీ సాధించాలంటే
మన అందరం ఐక్యతగా ఉండాలి. వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తా ఉంటారు, వాళ్ళ మాట వినొద్దు. కష్టపడి పనిచేసేది రెవెన్యూ వచ్చిన వాళ్ళే. కింద జయించి జిల్లాల కాడ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పప్పరాజు గారు నిరంతరం పనిచేస్తూ ఉంటాడు. ఆయనతో పాటు నేను కూడా నిరంతరం మన అధికారుల గురించి పోరాటం చేస్తూ ఉంటాను. కానీ మనోడు ఎవరు పట్టించుకోవడం, మాయమాట తీసుకోవడం మాట. ఇప్పుడు నేను ఈ జిల్లా రావడం 4వ సారి. మీ అందరూ ఐక్యతగా ఉండి జయప్రదం చేయాలని మరొకసారి మరీ కోరుకుంటూ చాలా చేస్తాను. నా పేరు గరికపాటి బ్రహ్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు. గరికపాటి బ్రహ్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు, టీఆర్ఎస్ సంఘం అధ్యక్షులు. నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు శివనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్స్ కార్యాలయం వద్ద సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ పెన్షనర్స్ అధ్యక్షులు శివనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పెన్షన్ ఉద్యోగస్తుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, అదేవిధంగా నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పెన్షన్ భవనం నిర్మించడం జరిగిందని, ఏ ఒక్క పెన్షన్ ఇబ్బందులు పడకూడదని అనే విధంగా కృషి చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ పెన్షన్లకు కృషి చేయడం జరుగుతుందని, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల కోసం అన్ని విధాలుగా ముందుండి కృషి చేస్తానని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఎవరు కూడా నమ్మొద్దని, మేము ఏదైనా సిద్ధమంటూ తెలిపారు. అలా అదొకటి వాళ్ళు హలో ప్లీజ్ శుక్లాంబరధరం విష్ణు శశి అగజానన పద్మార్కము గజానన మహర్ని ఈరోజు నంద్యాల జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుంది. మీరు చూసినారు ఎంతమంది జనం వచ్చినారు, జిల్లా నుంచి వచ్చినారు. అంటే జిల్లాలో ఉండే మా యొక్క పెన్షన్స్ యొక్క ఐక్యత తెలిసి ఉంటుంది. ఈ జిల్లా సమావేశానికి మీరు పత్రికా విలేకరులు వచ్చి దీన్ని సక్సెస్ చేయడానికి వచ్చినారు. చాలా సంతోషం. మీకందరికి తెలుసు ఈ జిల్లాకు ఏ జిల్లాలో ఎక్కడ లేని విధంగా మేము కాంప్లెక్స్ కట్టించినాము. ఈరోజు మేము మా జిల్లా కార్యక్రమం జరిగిన కానీ ఇంకో దాన్ని కానీ ఒకరి దేహీని అడగవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మా యొక్క వచ్చే రెంట్సే మాకు ఇండిపెండెంట్ గా జరగడానికి మాకు ఆస్కారం ఉంది. ఇదంతా నా అధ్యక్షతన ఈ కాంప్లెక్స్ కట్టించడమైంది. దానికి మీకంతా తెలిసింది. కొందరు గిట్టిన వాళ్ళు మా మీద కేసులు కూడా పెట్టారు. దాని చేత తిన్నావని ఇంకోటి. కానీ అది చాలా అన్యాయం. మేము స్వేరింగ్ ఆన్ మై ఫ్యామిలీ ప్రామిసింగ్ ₹1 మేము ఈయన ఈ అసోసియేషన్ డబ్బు తినింటే మీరు ఏమన్నా పెట్టచ్చు. కొందరు గిట్టిన వాళ్ళు గిట్టినట్టు మాట్లాడుతున్నారు. అది మీరు నమోదు ఇప్పుడే నమోదు. మేమంతా కష్టపడి ఊరూళ్ళు తిరిగి ఆ కాంప్లెక్స్ కట్టించినాము. కాబట్టి మమ్మల్ని మీరు పూర్తిగా నమ్మి ఆ యొక్క అసోసియేషన్ మాకు బాగా నడిపేదానికి శక్తి ఇస్తారని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం యొక్క నంద్యాల జిల్లా కార్యవర్గ సమావేశము సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ మీటింగ్ 30/11/2024 ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మా బాడీ 3 years ఉంటుంది అన్నమాట. డ్యూరేషన్ పీరియడ్ 3 years ఉంటుంది. ఎవరి ఇయర్ జనరల్ బాడీ జరపాలా. దాని ఉద్దేశంతో ఈ సంవత్సరం జనరల్ బాడీ సమావేశం జరుపుతున్నాము. దీంట్లో అకౌంట్స్,
అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. చాలా మంది వచ్చేశారు. చాలా మా పాత ప్రెసిడెంట్ శివనాయుడు గారు కాంప్లెక్స్ ఒకటి నిర్మాణం చేశారు. జేసీ నాయుడు మాజీ ప్రెసిడెంట్ చనిపోయినాడు. ఆయన ఒక నిర్మాణం చేసినాడు. ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ అంతా కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. మేము నాగిరెడ్డి శివనాయుడు గారు, జేసీ నాయుడు గారు మాత్రమే డెవలప్ చేసినారు. దీని గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సింది మనకు డైరెక్ట్ గా కనపడతా ఉండదు. అది దానిపైన ఈరోజు జనరల్ బాడీ మీటింగు రానున్న ఒక కార్యక్రమం చేసుకుంటూ పోతూ ఎలక్షన్లు మంచి చట్టం మాట్లాడడానికి ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ఎస్బీఐ కాలనీలో కొండ చిలువ హల్చల్, భయంతో పరుగులు తీస్తున్న స్థానికులు. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు తూచా అమలు. నంద్యాల పట్టణంలోనే ప్రత్యేక ఉపకారాగారాన్ని జిల్లా న్యాయమూర్తి వెంకట శేషాద్రి ఆకస్మికంగా తనిఖీ. ఆలగడ్డ ప్రజలందరూ గ్రామ స్థాయిలో అభివృద్ధి పథకాలు చూడబోతున్నారు. గాయత్రి దేవాలయంలో కార్తీక మాస రుద్రాభిషేకం, పోటెత్తిన భక్తులు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తి వెంటనే ఆపండి. రెవెన్యూ ఉద్యోగస్తుల వీఆర్ఓలకు ఉద్యోగ భద్రత వేతనాలు పెంచాలి. నంద్యాల జిల్లా ప్రభుత్వ పెన్షన్ల ఉద్యోగుల కోసం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.